నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. కాళేశ్వరం అద్భుతం అని సుప్రీంకోర్టు చెప్పినట్టు నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట. కాళేశ్వరం అనేది ఒక అద్భుతం అని సుప్రీంకోర్టు చెప్పిందట. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. జస్టిస్ సతీష్ చంద్ర వర్మ, జస్టిస్ నాగరత్నం బెంచ్ స్పష్టీకరణ. కాళేశ్వరంతో వేల ఎకరాల పంటలు పండుతున్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల నిర్మాణం, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు అసమంజసం. ఏదో ఒక సాగుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. పాలమూరుపై సిబిఐ దర్యాప్తునకు సుప్రీం నిరాకరణ. ఇలా కేసులు వేయడం సరికాదని చెప్పారట. ఏదో ఒక సాగు చూపుతూ ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరి ధాన్యము సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించిందని చెప్పి జస్టిస్ సతీష్ చంద్ర వర్మ, అదేవిధంగా జస్టిస్ నాగరత్నం ఇద్దరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి పిటిషన్లను విచారించే అవసరం కూడా లేదు. ఇందులో హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించే తీర్పిచ్చింది. మళ్ళీ అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు. ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయాలపై స్పష్టత ఇచ్చింది అని చెప్పి జస్టిస్ నాగరత్నం గారు అన్నారు. ఎందుకు చెప్పింది సుప్రీంకోర్టు? ఒకవైపు కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. దానికోసం ఈ నెల 5 లోపు కేసీఆర్ని అటెండ్ కండి, హాజరు కండి కమిషన్ ముందని చెప్పి నోటీసు కూడా ఇచ్చింది హరీష్ రావుకి, ఈటెలందరికి కూడా. ఈ సందర్భంలో నేను సుప్రీంకోర్టు ఎందుకు ఈ మాటలు చెప్పింది, అసలు ఏంది ఈ ప్రాధాన్యత అనేది ఒకసారి చూస్తే ఈ కేసు విషయం. నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకుడు. ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు ఉండి దాని తర్వాత బీజేపీలో పనిచేసిండు, సొంతంగా ఏదో పార్టీ పెట్టింది, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు ఇన్యాక్టివ్ ఉండి రాజకీయాల్లో. ఆయన గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాంట్లో జరిగిన అవినీతి పైన సిబిఐ విచారణ చేయాలని హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండు. ఇది కాళేశ్వరానికి సంబంధించి కాదు ఆయన పిటిషన్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతి పైన హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ డిస్మిస్ చేసిన దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి వేసిండు నాగం జనార్దన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల నుంచి విచారణ జరుగుతుంది సుప్రీంకోర్టులో. నిన్న దానిపైన ఫైనల్ తీర్పు వచ్చింది. అవసరం లేదు, మీరు అడిగే సిబిఐ ఎంక్వైరీ అనేది అవసరం లేదు అని హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు అన్ని పరిశీలించే ఇచ్చింది. ఇట్లాంటి అనవసరమైన పిటిషన్లు వేసి ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసే కార్యక్రమం చేస్తారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రజలకు ఉపయోగపడటానికి కొన్ని ప్రాజెక్టులు ప్రభుత్వాలు కడతాయి. వాటిని ఏదో ఒక రకంగా అడ్డుకునే కార్యక్రమానికి ఈ పనికి వస్తాయి తప్ప ప్రజలకు ఏం ప్రయోజనం లేదు. ఇప్పటికే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించి చాలా తెలంగాణలో వేల ఎకరాలు, లక్షల ఎకరాలు సాగు చేసే కార్యక్రమానికి ప్రభుత్వాలు నాంది పలుకుతుంటే మీరు అవినీతి పేరుతోనే ఇట్లా అవినీతి జరుగుతుంది అనే పేరుతో పిటిషన్లు వేసి అడ్డుకోవడం సరికాదు, అవసరం లేదు సిబిఐ ఎంక్వైరీ అని సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టులో బెంచ్ జడ్జెస్ మాట్లాడిన మాటలలో ఒక కాళేశ్వరం అనే ఒక పదం వచ్చిందంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం అన్నది, కేసీఆర్ అన్నది తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది, దాంతో రైతులకు మేలు జరుగుతుంది కదా, ఇట్లాంటి పిటిషన్లు వేయొద్దు అని చెప్పింది. ఇది ఆ పిటిషన్ సంబంధించి దానికి ఇక కితాబ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇక కాళేశ్వరం అద్భుతం అని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇంకేం ఎంక్వైరీలు అవసరం లేదన్నట్టు నమస్తే తెలంగాణ రాసింది. ఎంక్వైరీ వేరు, అవకతవకలు వేరు, వాళ్ళు చెప్పిన పద్ధతి వేరు. పాలమూరు రంగారెడ్డి పథకం పైన, ఎత్తిపోతల పథకం పైన సిబిఐ ఎంక్వైరీ వద్దు కానీ కాళేశ్వరం అద్భుతం అని కూడా చెప్పింది. కానీ కాళేశ్వరం అద్భుతమే, కాళేశ్వరంలో కొన్ని పంటలు పండుతున్నమాట వస్తాయి, నీళ్ళు వస్తున్నమాట వస్తాయి, కానీ దాంట్లో కుంగుబాటు కానీ దాంట్లో జరిగిన అవినీతి గురించి వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం. రైట్, ఇది ఒక వార్త. అయితే రైతు బీమాకు సర్కారు దోకా చేస్తుందట. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం ఇంకా 100 కోట్లకు పైగా బకాయిలు, పరిహారం నిలిపేసిన జీవిత బీమా సంస్థ. రైతు బీమా అని కేసీఆర్ 2016లో పెట్టిండు ఒక స్కీమ్. రైతు అది ఒక కుంట, 1 ఎకరం, 100 ఎకరాలు, ఎన్ని ఎకరాలను ఉండే ఒక కుంట నుంచి రైతుకు పాస్బుక్ ఉన్న రైతు, అది అసైన్డ్ భూమి కానీ ఏ భూమి అయినా కానీ పాస్బుక్ ఉండుంటే ఆ రైతు అనివార్య కారణాల వల్ల ప్రమాదవశాత్తు కానీ సహజ మరణం కానీ జరిగితే, చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా పరిహారం వస్తుంది. అది కొత్తగా కేసీఆర్ పెట్టింది. చాలా అద్భుతమైన స్కీమ్ వాస్తవంగా. అది చాలామంది రైతులు దాన్ని వాడుకున్నారు. చాలా కుటుంబాలు ఆ ఆసరాతో నిలబడ్డ పరిస్థితి. చిన్న పిల్లలు ఉండి కూడా తండ్రులు చనిపోతే, అంటే రైతు చనిపోతే వాళ్ళకి 5 లక్షలు టంచనగా 1 వీక్ లోపే అకౌంట్లో పడ్డాయి. చాలా అద్భుతమైన స్కీము, రైతులకు ఉపయోగపడే స్కీము, దాంట్లో డౌట్ లేదు.
దాని విషయంలో కేసీఆర్ని 100కు 100% అప్రిషియేషన్ చేస్తారు రైతులు. ఆ స్కీమ్ 2016లో పెడితే ప్రతి సంవత్సరం 1400 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాలి. ఆ 1400 కోట్ల రూపాయలు రైతులు చెల్లించాలి. కానీ రైతులు చెల్లించలేని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక్కొక్క రైతుకు 3556 రూపాయలు ఒక్కొక్క రైతు తరపున ఎల్ఐసి అనే సంస్థకు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థతోని ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. మా రైతులు ఇంతమంది ఉన్నారు, మా రైతుకు ఒక్కొక్క రైతుకి తలకి ఇంత మేము పే చేస్తాం, వాళ్ళకి ఏదన్నా మరణం జరిగితే మీరు 5,00,000 రూపాయలు చెల్లించాలి ప్రీమియం అని ఒప్పందం చేసుకొని, ఆ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం 1400 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల పక్షాన్ని చెల్లిస్తుంది. రైతు పైన ఒక్క రూపాయి భారం పడకుండా. అవి 2 విడతలుగా చెల్లిస్తారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక కొంత బకాయి ఉందట. ఇప్పటికి ఒక 100 కోట్లు బకాయి ఉందట. అంటే టంచనగా టైంకి చెల్లించట్లే. ఇట్లాంటి ఇన్సూరెన్స్ల విషయంలో టైం ల్యాప్స్ అయితే ఇన్సూరెన్స్ రాదు, క్లెయిమ్ రాదు. రైతులు ఇప్పటికే ఇబ్బంది పడే పరిస్థితి, ఆందోళనలో ఉన్నారు. కాబట్టి టైంకి చెల్లించాలి. మిగతా విషయాలు వేరు, కానీ ఇది తప్పనిసరి. ఇప్పటికే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం పైన ఒక రకంగా నెగిటివ్ ఒపీనియన్ ఉంది రైతుల్లో. ఇట్లాంటి రైతు బీమా విషయంలో కూడా ఏదైనా రైతు చనిపోతే బీమా రాట్లా, ప్రభుత్వం చెల్లించట్లేదంటే ఇక దుమ్మెత్తిపోస్తారు. కాబట్టి దయచేసి రైతుల పక్షాన, రైతుకు సంబంధించింది కాబట్టి, చిన్న చిన్న రైతులకు సంబంధించి చనిపోయినప్పుడు వాళ్ళకి ఇచ్చే ఆసరా భరోసా 5 లక్షలకు సంబంధించి కాబట్టి టంచనగా మీరు ఇచ్చే 3556 రూపాయలు రైతు పక్షాన చెల్లించే కార్యక్రమం సంవత్సరానికి 1400 కోట్లు, 2 విడతలు 700 కోట్లు 700 కోట్లు అది చెల్లించే కార్యక్రమం ఇమీడియట్ చేయాలి. ఆగస్టులో దానికి మళ్ళీ రినివల్స్ ఉంటాయి. కొత్తగా ఎవరన్నా పాస్బుక్ వచ్చిన వాళ్ళు ఉంటే దాంట్లో ఎంట్రీ చేసుకునే కార్యక్రమం ఆగస్టులో వస్తుంది. అప్పటికల్లా పే చేస్తేనే రైతులకు మేలు జరిగింది తప్ప, లేదంటే ఇక ఆగం ఉంటుంది. చాలా నష్టపోతారు రైతులు పాపం. రైట్. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. మావో అగ్రనేత నంబాల హతం, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఆయనతో సహా 27 మంది మృతి. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ, 3 దశాబ్దాల్లో ప్రధాన కార్యస్థాయి నేత కోల్పోవడం ఇదే ప్రథమం. నంబాల కేశవరావు తలపై 1.5 కోట్లు అంటే 1.5 కోట్ల రివార్డు ఉందట. మృతుల్లో మరికొందరు కీలక నేతలు. ఎదురు కాల్పులో పోలీసు సహాయకుడి మృతి, మరొక జవానుకు గాయాలు కూడా అయినాయట. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు నిన్న ఆయనతో పాటు 27 మంది చనిపోయారు. మృతి ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో అంబుజ్మాడ్ అడవుల్లో భీకరమైన పోరు జరిగింది. ఇటు భద్రతా బలగాలకి, అటు నక్సలైట్లకి, మావోయిస్టులకి. దాంట్లో నంబాల కేశవరావు ప్రధానంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి. 30 ఏళ్ల మావోయిస్టు చరిత్రలో మొట్టమొదటిసారి చనిపోవటం ఇట్లాంటి ఎన్కౌంటర్లో. ఇదొక చరిత్ర. అయితే ఇంకో చరిత్ర ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003 ఆ ప్రాంతంలో అలిపిరిలో బాంబు పెట్టి ఆయన పైన బాంబు దాడి చేసిన ఘటనలో ఈయన ప్రధాన సూత్రధారి, పాత్రధారట ఈ నంబాల కేశవరావు. ఇది కూడా లింక్ ఉంది. అలిపిరి ఘటనకి, అలిపిరి బాంబు ఘటనకి ప్రధాన సూత్రధారి, పాత్రధారి ఆయన చనిపోవడం జరిగింది. నిన్న ఆయనతో పాటు 27 మంది చనిపోయారు. మొత్తానికి ఆపరేషన్ కగారు అయితేంది, కర్రెగుట్టలో జరిగింది అయితేంది, మొత్తానికి అయితే మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. మావోయిస్టులు ఆర్గనైజేషన్కి ఇది చాలా తీవ్రమైన దెబ్బ. రాష్ట్ర కార్యదర్శి పెద్ద తలకాయ లాంటి వ్యక్తి కూడా చనిపోయింది కాబట్టి చాలా ఇక వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా వీక్ అవుతున్న పరిస్థితి. ఇది అద్భుత విజయం, గర్వపడుతున్నా అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు దీనిపైన, ఎన్కౌంటర్ పైన. ఇది ఒక మైలురాయి, వెన్నెముక విరిచాం అని చెప్పి అమిత్ షా హోంమంత్రి చెప్తుండు. కలహాల కాళేశ్వరం కలిసి వచ్చేదెలా, అధికార విపక్షాల ఎత్తుగడలు అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తులు జిత్తులు, నోటీసుల నేపథ్యంలో సానుభూతి కోసం విపక్షం వ్యూహం, ప్రాజెక్టు ప్రయోజనాలు రైతులకు చెప్పేలా ప్రణాళిక, ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరిక. కక్ష సాధింపు కాదంటున్న కాంగ్రెస్, అవినీతిపైనే పోరాటం, బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తామంటే హెచ్చరిక. గుట్టు విప్పుతున్న అంటున్న ఈటల, గుమ్మనంగా బీజేపీ అధిష్టానం, రగిలిన రాజకీయాలు, కుట్రలకు భయపడను అని చెప్పి ఈటల రాజేందర్ చెబుతున్నాడు. నోటీసులు దూది పింజల్ లాంటి లొట్టపీస్ కేసు ఇట్లాంటి మాటలు వస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి. ఇది ఒక రకంగా సానుభూతి పొందేందుకు బీఆర్ఎస్, కేసీఆర్ ప్రయత్నం చేస్తారు. నేను ఇంతగానో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ చేస్తే నాకు నోటీసులు పంపి నన్ను కేసులలో పెట్టే కక్ష సాధింపు వ్యవహారం చేస్తాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు క్లెయిమ్ చేసే పరిస్థితి. వాస్తవంగా కాళేశ్వరం అవినీతి పైన కానీ, విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పైన కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 30 తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు అనుకున్నారు చాలామంది. ఏదో అవినీతి జరిగింది, బయటికి తీస్తారు రేవంత్ రెడ్డి, మొత్తం ఖజానా మొత్తం నిండిద్ది, కేసీఆర్ ఇంట్లో డబ్బు అంతా ప్రభుత్వానికి వస్తాయి అనుకున్నాను.
ఆడేం లేదు గుండు సున్నా, ఇది అయ్యేది లేదు, పోయేది లేదు, ఉట్టిదే ఇదంతా, ఉట్టి కథే. ఇదంతా మీడియా హైప్ తప్ప, హడావుడి తప్ప ప్రభుత్వానికి ఆ కేసీఆర్‌ని ముట్టుకునేది లేదు. ఆయన దగ్గర ఒక రూపాయి రికవరీ చేసేది లేదనేది తెలంగాణ ప్రజల్లో, సామాన్య ప్రజల్లో ఒకటైతే వచ్చేసింది. ఇది పెద్దగా ఎవడు సీరియస్ తీసుకోవట్లా. నోటీసులు ఇచ్చినా, ఇన్వెస్టిగేషన్ చేసినా దీంట్లో అయ్యేది లేదు. ఇది ఒక రొటీన్ కార్యక్రమం కింద ఏదో జరుగుతుందనే పత్తులో ఉంది తప్ప దీని నుంచి ఏదో వత్తదని ఎవడు ఆశించట్లే. మళ్ళీ రేవంత్‌కు ఢిల్లీ పిలుపాట మంత్రివర్గ విస్తరణ కోసమే. జూన్ 2వ తేదీలోగా ముహూర్తం. రేపు ఢిల్లీకి పయనం. 4గురికి బెర్తులు ఖాయమైనట్టు. 2 బీసీలకు ఛాన్సు. మున్నూరు కాపు వర్గం నుంచి ఆది శ్రీనివాస్ పేరు. ఎస్సీ కేటగిరీలో వివేక్ చోటు. ఉపసభాపతిగా బాలునాయక్. మాదిగలకు చీఫ్ విప్ పదవి. మంత్రుల శాఖల్లోనూ మార్పులట. మళ్ళీ ఢిల్లీకి అట రేవంత్. ఈ మళ్ళీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా మంత్రివర్గంలో బెర్త్ కోసం ఆశించే వాళ్ళ గుండెల దడ ఏమవుతుంది, ఏం కథ అని ఇట్లా ఆశలు ఒకసారి లేపుతారు. తెలంగాణ అధిష్టానం, అదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఏఐసిసి అధిష్టానం కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఇట్లా ఫ్లిప్ అనిపిస్తారు. ఆ ఫ్లిప్ అనిపించి మళ్ళీ మర్చిపోతారు. ఇప్పుడు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం లోపే క్యాబినెట్ విస్తరణ చేయాలని పెట్టుకున్నట. ఢిల్లీ పిలిచిందట. 4 బెర్తులు ఖాళీ 6 4 భర్తీ చేస్తారు. 4లో 2 బీసీలట. 2 బీసీలు అయితే దాంట్లో ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు నుంచి పెడతారట. మున్నూరు కాపు నుంచి క్యాబినెట్లో లేరు ఇప్పుడు. ఆయనతో పాటు ఎస్సీ నుంచి వివేక్ అట. ఇక మరి 2 బీసీలు అంటున్నారు. మళ్ళీ రెడ్లకి ఊకుంటారు. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ఉండే. ఇది ఎంతవరకు కరెక్ట్? 4లో 2 బీసీలట, 1 వివేక్ అంటున్నారు. మరి ఇంకొకటి రెడ్డికి ఇస్తే సుదర్శన్ రెడ్డి. అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీళ్ళు క్యూలో ఉన్నారు రెడ్ల నుంచి. అసలు వాళ్ళ గురించి రంగారెడ్డి జిల్లాకి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి జానారెడ్డి లెటర్ రాసినందుకే ఆగింది అది. నన్ను అడ్డుకోవడానికే రంగారెడ్డి జిల్లా నాయకులకి మంత్రి పదవి ఇవ్వాలని రాసిండని ఆల్రెడీ బాహటంగానే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. దీంట్లో డిప్యూటీ స్పీకర్గా బాలనాయక్కి అవకాశం ఇస్తారట. చీఫ్ విప్గా మాదిగలకి అవకాశం ఇస్తారట. మాదిగలే మంత్రి పదవి కోరుతున్నారు. మొత్తానికి మళ్ళా మంత్రివర్గ విస్తరణ పైన ఇక టాపిక్ వచ్చింది. ఒక చర్చ స్టార్ట్ అయింది. రేపు పోతాండ ఢిల్లీకి. రైట్. మంత్రిత్వ శాఖల్లో కూడా మార్పులు ఉంటాయట. ఇప్పుడున్న శాఖలు మార్పు ఇవి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి. ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని వదలను. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు కమిషన్ల పాలన. కాంగ్రెస్ బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం. ముమ్మాటికి న్యాయమే గెలుస్తుంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని వదలట. వదలమని ఎవరు చెప్పారు? వదలొద్దనే కదా. నచ్చితే ఓకే, లేకుంటే పెండింగ్ అన్నాడు. భూ సమస్యల పరిష్కారంలో ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు తహసీల్దార్లు వర్సెస్ ఆర్డీఓలు. తప్పనిసరిగా కలవాలంటున్న డివిజనల్ ఆఫీసర్లు, అడిషనల్ కలెక్టర్ల వద్ద సైతం ఫైళ్లకు బ్రేకులు. సీసీఎల్ఏ నుంచి కూడా రిజెక్టు. ఏప్రిల్ మే నెలలో పదుల సంఖ్య కూడా దాటని ఫైళ్లు. ఇది నచ్చితేనే ఓకే, లేదంటే పెండింగ్ పెడుతున్నట ఆర్డీఓలు. తప్పనిసరిగా వచ్చి కలవాల్సిందంటే, వచ్చి కలవటం అంటే ఏంటంటే మేమేలు కథ. ఈ వచ్చి కలవటం అంటే దాంట్లో అర్థం అదే. ఇక ఆ వచ్చి కలిసిన వాళ్ళదేం ఫైల్ మూవ్ అయింది, కలవకపోతే ఫైల్ మూవ్ కాదు. ఇది లేనిపోయింది. ఇప్పుడు ఇదివరకు ఉన్న ధరణిలో తాజుకు ₹1 ఖర్చు లేకుండా రైతులు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఇది. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ తహసీల్దార్కి ఆర్డీఓలకు పవర్లు ఇస్తే వాళ్ళు మాకు మంచి పవర్స్ వచ్చినాయి, గల్లా పెట్టే రెడీ పెట్టుకోవడం రండి అన్నట్టే ఉంది ఇది. ఆంధ్రజ్యోతి. రాహుల్ సోనియాకు 142 కోట్ల లబ్ధి చేశారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్లో వారికి అనిశ్చిత ప్రయోజనం. యంగ్ ఇండియా మోసపూరిత సంస్థ. కాంగ్రెస్కి ప్రజలిచ్చిన విరాళాలను ప్రైవేట్ ఆస్తిగా మార్చే ఏర్పాటు. ఢిల్లీ కోర్టులో ఈడీ కేసు డాక్యుమెంట్లు 5000 పేజీలు ఉన్నాయి. మా స్పందన తెలిపేందుకే సమయం ఇవ్వండి. అభిషేక్ సింగ్ చెప్తుండు. జూలై 2 నుంచి 8 దాకా రోజువారీ విచారణ జరుపుతామన్న కోర్టు. రాహుల్కి సోనియా గాంధీకి 142 కోట్లు లబ్ధి చేకూర్చేదానికి యంగ్ ఇండియా అనే ఒక సంస్థ నుంచి, అది ఒక కాంగ్రెస్కు ప్రజలు ఇచ్చిన విరాళాలని ప్రైవేట్ వ్యక్తులకి, అంటే రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి వాళ్ళ ఆస్తుల కింద మలుచుకున్నారు కాబట్టి ఇది కేసు పెట్టమని ఈడీ చెప్తుంది. దానిపైన రోజువారీ షెడ్యూల్ రిలీజ్ అయిందట విచారణ సంబంధించి. మొత్తానికైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉచ్చేసే కార్యక్రమం చేస్తున్నట్టే అనిపిస్తుంది. యుద్ధం చేయలేక రాహుల్పై విమర్శల. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. మోదీ వెనక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర గాంధీ ఫ్యామిలీది, పాకిస్తాన్ గుణపాఠం చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని వ్యాఖ్య. రాజీవ్ వర్ధన్ సందర్భంగా సెక్రటరియట్ వద్ద విగ్రహానికి నివాళులు అర్పించినప్పుడు యుద్ధం చేయలేక రాహుల్ గాంధీ పైన నువ్వు ఏంది విమర్శలు చేసేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికే తలొగ్గే పాకిస్తాన్తో యుద్ధం విరమించుకుండు అని చెప్పి ఒక అంటే ఒక కీలకమైన కామెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు ప్రధానమంత్రి పైన. రైట్. ఆదాబ్ హైదరాబాద్. ప్రభుత్వ భూమికి కబ్జాదారులు పంగనామాలు పెట్టారట. ఉప్పల్లో ప్రభుత్వ భూమిని లీజుకిచ్చి కోట్లు గడుస్తున్న అక్రమార్కులు, అధికారుల అండదండలతో అక్రమార్కుల ఆగడాలు, కంచె చేను మేసినట్టు ప్రభుత్వ భూమిని మింగేస్తున్న తిమింగలాలు, సోద్యం చూస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు, అక్రమంగా ఇచ్చిన అనుమతులు రద్దు చేయటం కలెక్టర్ ఆదేశించినా పట్టించుకొని జిహెచ్ఎంసీ కమిషనరు, ప్రభుత్వ భూమి తాకట్టు పెట్టి 8 కోట్ల రుణం పొందిండట మార్గంటి కుటుంబ సభ్యులు. ఇది మార్గంటి రాజేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి అట, రోహిత్ రెడ్డి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ కల్సా గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 581/1లో గల 217 ఎకరాల 34 కుంట్ల భూమి తెర వెనక జరుగుతున్న అక్రమ దందా తవ్వే కొద్దీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజా సంక్షేమం కొరకు అప్పటి ప్రభుత్వం 208 ఎకరాలు 33 కుంటల భూమిని సేకరించగా మిగిలిన 9 ఎకరాల 1 కుంట ప్రభుత్వ భూమిపై అక్రమార్కులు కన్నుబడింది. 217 ఎకరాలట, 217 ఎకరాల 34 కుంటల భూమి. ఇది ఉప్పల్ కళాశాలలో దానిపైన కన్నుబడ్డదట ఈ కబ్జా కోరులది. దానికి అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్లు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు మద్దతు. స్వయంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు దాన్ని రద్దు చేయమంటాడు, పర్మిషన్ రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చినా కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ పట్టించుకోవట్లేదట. మరి వాళ్ళకి ఎన్ని సూట్ కేసులు అంది ఏం కథ తెలియదు కానీ పట్టించుకునే పరిస్థితి లేదట. దీనికి సంబంధించి ఈ 9 ఎకరాల 1 గుంట ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లో చిక్కుంది. విషయం వెలుగులోకి రావడంతో స్థానిక తహసీల్దార్ రంగంలోకి దిగి సుమారు 2 ఎకరాల 1 గుంట ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల చెర నుండి విడిపించారు. అయితే దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టు అన్న చందంగా మిగిలిన 7 ఎకరాల ప్రభుత్వ భూమి ఇంకా కబ్జాదారుల ఆధీనంలో ఉంది. మార్గంటి జశ్వంత్ రెడ్డి, మార్గంటి ప్రవీణ్ రెడ్డి, మార్గంటి రాజేందర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ భూ కబ్జాలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి మార్గంటి రాజేందర్ రెడ్డి, మార్గంటి ప్రవీణ్ రెడ్డి, మార్గంటి సుమ్రిత్ రెడ్డి, మార్గంటి సుచిత్రారెడ్డి కోట్లు కొల్లగొట్టడం గమనార్హం. వీళ్ళు 8 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. ఈ కబ్జా చేసి ప్రభుత్వ భూమిని డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఈ డాక్యుమెంట్లే తనఖా పెట్టి 8 కోట్లు డబ్బులు కూడా తెచ్చుకున్నట్ట. మళ్ళీ కబ్జా కోరలో ఉన్నది మొత్తం 9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో 2 ఎకరాల కబ్జా కోరల నుంచి అక్కడ ఉన్న తహసీల్దారి ఇడిపించిండట. ఇంకా 7 ఎకరాలు అట్లే ఉంది. ఆ 7 ఎకరాలు పెట్టి 8 కోట్లు తెచ్చుకుంటట. 8 కోట్లు తెచ్చుకోవడమే కాకుండా దాంట్లో షెడ్లు ఇవన్నీ కట్టిండు, గోడౌన్స్ కట్టి మంచిగా వాడుకుంటున్నారు. దీనిపైన ఏం చేసిండు జిల్లా కలెక్టరు అసలు వీళ్ళకి పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి, పర్మిషన్లు క్యాన్సిల్ చేయండి అని జిహెచ్ఎంసీకి ఆదేశాలు ఇచ్చిండు. కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టించుకునేటట్టు లేడు. కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషనర్కి అనుమతులు రద్దుకు జారీ చేసిన లేఖ అయితే ఉంది కానీ ఆడ రద్దు చేయట్లే. అంటే దీని వెనక సూట్ కేసులు మారినాయి. కోట్ల రూపాయల విలువైన భూమి సూట్ కేసులు మారినాయి. ప్రభుత్వ భూమి కబ్జాదారులు పంగనామాలు పెట్టారు. కబ్జాదారులు ఒక్కళ్ళే కాదు పంగనామాలు పెట్టారు, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పెట్టారు. అధికారులు కబ్జాదారులు కలిసి కొమ్మక్కైకి పంగనామాలు పెట్టారు ప్రభుత్వ భూమికి. అధికారుల అనుమతి లేకుండా, అధికారుల యొక్క సహకారం లేకుండా ఆ స్థాయిలో 7 ఎకరాల భూమిని కబ్జా చేసి 8 కోట్ల రూపాయలు లోన్ తీసుకునే పరిస్థితి ఉండదు. అధికారులు అండదండలు కంపల్సరీగా వాళ్ళు వీళ్ళు కలిసే పంగనామాలు పెట్టారు ప్రజల ఆస్తికి, దాంట్లో డౌట్ లేదు. ఇది ఉప్పల్ కళాశాల. మరి దీనిపైన ఇప్పటికైనా కలెక్టర్ అయినా స్పందించి నేను ఇచ్చిన ఉత్తర్వుల సంగతి ఏంది, ఏం చేసినామని కనీసం అడిగే పరిస్థితి ఉండాలి ఇప్పటికైనా. సాక్షి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిది పర్సంటేజ్ పాలనాట. కమిషన్ల గురించి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టెన్నెల్లో శవాలు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నోటీసులకు, విచారణకు భయపడడం, ప్రభుత్వాన్ని వదిలిపెట్టడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తుండు. సీఎం రేవంత్ రెడ్డిది పర్సంటేజీల ప్రభుత్వమేనట. అంటే మన కొండ సురేఖ చెప్పింది కదా, మేము తీసుకోండి డబ్బులు, నేను తీసుకొని మిగతా మంత్రులు తీసుకుంటారేమని. లేదు నేను మమ్మల్ని అనలేదు, బీఆర్ఎస్ వాళ్ళని అన్నా అని ఆమె చెప్పింది. ఎవరన్నా తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్నారు. ఆర్థిక మంత్రి ఛాంబర్లోనే కాంట్రాక్టర్ల పర్సంటేజీల పైన ధర్నా చేశారు. ఇదంతా కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. దానిపైన ఇది పర్సంటేజీల ప్రభుత్వం. ఎస్ఎల్బీసీలో శవాలను తీయలేని దద్దమ్మను నువ్వేమి
నోటీసులు నీ కథ ఏంది, నిన్ను చూసి ఎవడు భయపడతాడని డైరెక్ట్గా కేటీఆర్ చాలా లైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది నోటీసుల్ని. ఉమ్. నోటికాడ బోవ నీటి పాలైందట పాపం. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్లో ఉధృతంగా ప్రవహిస్తున్న, అంటే తిరుమలగిరి అంటే సాగర్ దగ్గర ఉంది తిరుమలగిరి. మొత్తం రోడ్ల మీద వరి ధాన్యం పోశారు, కొనుగోలు లేట్ అయింది. వరదకి మొత్తం కొట్టబోతున్నాయి ధాన్యం, ఒడ్లు. ఈ పరిస్థితి రాష్ట్రంలో చాలా చోట్ల ఉంది. నిన్న తిరుమలగిరి నారసాగర్ దగ్గర తిరుమలగిరిలో జరిగిందట. నోటికాడి భువని నీటిపాలు అవుతుంది. దీనికి ప్రభుత్వం కూడా కొంత కారణం. సరిగ్గా మానిటరింగ్ లేదు, టైంకి కొన్నోడు లేడు, పట్టించుకుంటోడు లేడు. ఇది సాక్షికి సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.